నందమహారాజు ఇంటికి తిరిగి వస్తూ గోకులంలో ఏదేని ఉత్పాతము జరగవచ్చునని వసుదేవుడు చేసిన హెచ్చరికను గుర్తు చేసుకున్నాడు. రాక్షస మంత్రులతో చర్చలు జరిపిన తర్వాత కంసుడు నగరాలలో, గ్రామాలలో, వ్రజములో పసిబాలురను చంపడానికి పూతన రాక్షసికి ఆదేశాలు ఇచ్చాడు. ఘోరమైన పద్ధతుల ద్వారా పసివాళ్లను చంపే క్షుద్ర విద్య దానికి బాగా తెలుసు. కృష్ణనామ సంకీర్తనము గాని శ్రవణము గాని లేని స్థానంలో అటువంటి రక్కసిగణము తమ క్షుద్ర విద్యను ప్రదర్శింపగలవు. పూతన వంటి రాక్షసిని ఖేచరి అని అంటారు. అంటే అది ఆకాశంలో ఎగరగలుగుతుంది. పశ్చిమోత్తమ భారత ప్రాంతంలో ఇప్పటికీ కూడా కొందరు స్త్రీలు ఇటువంటి క్షుద్ర విద్యను అవలంబిస్తున్నారు. పెళ్లగించబడిన వృక్షశాఖ మీద వారు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి ప్రయాణిస్తారు. పూతనకు ఈ క్షుద్ర విద్య తెలుసు కాబట్టే భాగవతంలో అది ఖేచరి అని వర్ణించబడింది. పూతన ఎటువంటి అనుమతి లేకుండగానే గోకులంలో నందమహారాజు ప్రాంగణంలో ప్రవేశించింది. సుందరమైన స్త్రీ రూపధారణ చేసిన ఆ రాక్షసి యశోద ఇంటిలో అడుగుపెట్టింది. అందరినీ క్రీగంట చూస్తూ మందహాసం చేసిన ఆమె పట్ల బృందావనవాసులందరూ ఆకర్షితులయ్యారు. పద్మహస్తయై లక్ష్మీదేవియే బృందావనంలో అడుగుపెట్టిందని అమాయక గోపవనితలు భావించారు. అసాధారణ సౌందర్యము కారణంగా ఎవ్వరూ ఆమెను అడ్డగించలేదు. అందువలన పూతన స్వేచ్ఛగా నందమహారాజు ఇంటిలో ప్రవేశించగలిగింది. అప్పటికే పలువురు పసిబాలురను చంపిన పూతన బాలకృష్ణుడు శయ్యపై పడుకొని ఉండడము గమనించింది. నివురుగప్పిన నిప్పులాగా ఆ బాలుడు తన అసమాన శక్తులను దాచి ఉంచాడని ఆమె వెంటనే తెలుసుకొని మహాశక్తిమంతుడైన ఈ శిశువు సమస్త విశ్వాన్నే శీఘ్రంగా నశింపజేయగలడు అని తలచింది. నందమహారాజు ఇంట్లో తాను చూస్తున్న శిశువు సాక్షాత్తుగా దేవదేవుడేనని పూతనకు వెంటనే తెలిసింది. ఆ దేవదేవుడు శిశువు రూపంలో శయనించి ఉన్నంత మాత్రాన అతడు శక్తిహీనుడని కాదు. శిశువు రూపంలో ఉన్న కృష్ణుడు యవన రూపంలో ఉన్నంత కృష్ణుని వలనే పరిపూర్ణుడు. శ్రీకృష్ణుడు పసిబాలుని స్వభావాన్ని ప్రదర్శిస్తూ పూతన ముఖం చూడకుండా ఉండడానికి అన్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు. బాలకృష్ణుడు కళ్ళను మూసుకోగానే పూతన అతనిని ఒడిలోనికి తీసుకున్నది. మృత్యుస్వరూపాన్నే తాను పట్టుకున్నానని ఆమెకు తెలియలేదు. బాలకృష్ణుని పూతన తన ఒడిలోనికి తీసుకుంటున్నప్పుడు యశోద, రోహిణి ఇద్దరూ అక్కడే ఉన్నారు. అయినా ఆమె ఎంతో అందంగా వస్త్రధారణ చేసి కృష్ణుని పట్ల మాతృవాత్సల్యం చూపిన కారణంగా వారు ఆమెను అడ్డగించలేదు. ఆమె చక్కగా అలంకరించబడిన వరలో కత్తి అని వారు తెలుసుకోలేకపోయారు. పూతన తన స్తనాలకు ప్రభావశీలమైన విషాన్ని పూసుకొని ఉంది. కృష్ణుని ఒడిలోనికి తీసుకోగానే ఆమె స్తన్యపానం చేయించసాగింది. స్తన్యపానం చేయగానే ఆ బాలుడు మరణిస్తాడని ఆమె ఆశించింది. కానీ ఆ దేవదేవుడు పూతన స్తన్యపానం చేస్తూనే ఆమె ప్రాణాలను కూడా త్రాగి సంహరించాడు. పూతన కృష్ణునికి స్తన్యపానం చేయించడానికి వచ్చింది కాబట్టి ఆ దేవదేవుడు ఆమె కోరికను తీర్చి ఆమెను తల్లిలాగానే భావించాడు. అతడు అంతటి కరుణామయుడు. కానీ ఆమె చేసే ఘోరమైన కార్యాలను ఆపడానికే అతడు ఆమెను వెంటనే వధించాడు. కృష్ణుని చేత చంపబడిన కారణంగా ఆ రక్కసి మోక్షాన్ని పొందింది. కృష్ణుడు స్తన్యాన్ని నిష్పీడనం చేస్తూ ప్రాణాన్ని హరించిన కారణంగా పూతన కాళ్ళు చేతులు చాచి నేలపై పడి బాలకా నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు అని అరవసాగింది. గట్టిగా అరుస్తూ చెమటలు క్రక్కిన ఆమె దేహమంతా తడిసి ముద్దయిపోయింది. ఆర్తనాదం చేస్తూ ఆ రక్కసి మరణించినప్పుడు భూమ్యాకాశాలలో, ఊర్ధ్వ అధోలోకాలలో అన్ని దిక్కులలో ప్రతిధ్వని కలిగింది. పిడుగులు పడుతున్నాయా అని జనులు తలచారు. ఆ విధంగా పూతన పీడ తొలగిపోయింది. ఇది చూసి గోపగోపికలు ఆశ్చర్యపోయారు. ఆమె నేలపై పడగా కలిగిన భీకరమైన ధ్వని వారి మతులను చెవులను భీతికి గురిచేసింది.
పూతన వడిలో బాలకృష్ణుడు నిర్భయంగా ఆడుకుంటూ కనిపించగానే గోపికలు వేగంగా వచ్చి అతనిని ఎత్తుకున్నారు. యశోదా, రోహిణులు, ఇతర గోపికలు ఆ బాలుని శరీరము చుట్టూ ఆవు తోకను త్రిప్పి దిష్టి తీశారు. గోమూత్రంతో అతనికి స్నానం చేయించి గోధూళిని అతని దేహానికి పూశారు. చిన్ని కృష్ణునికి భవిష్యత్తులో ఎటువంటి ఆపదలు రాకూడదనే అదంతా చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు బాలుని రూపంలో ఆడుకుంటున్న దేవాది దేవుడని వారు తెలుసుకోలేకపోయారు. ఇంతలో పన్ను చెల్లించడానికి మధురకు వెళ్ళిన గోపులు ఇంటికి తిరిగి వస్తూ పూతన మహాకాయాన్ని చూసి పరమ ఆశ్చర్యచకితులయ్యారు. నందమహారాజు వసుదేవుని భవిష్యవాణిని గుర్తు చేసుకొని అతడు మహారుషియో మహాయోగియో అయి ఉండవచ్చునని తలచాడు. ఈ విధంగా తన పిల్లవాడు గొప్ప ఉపద్రవము నుండి బయటపడినందుకు అతడు ఎంతో సంతృప్తి చెందాడు. శ్రీకృష్ణుడు పూతనను సంహరించిన చరితాన్ని భక్తి శ్రద్ధలతో వినేవాడు నిశ్చయంగా గోవిందుని అనుగ్రహాన్ని పొందుతాడు.